కథతో ట్రావెల్ మొదలైన తర్వాత అంటే ఈ ప్రతి సినిమాకి కంప్లీట్ అయిన తర్వాత మీలో ఏదో ఒకటి బయటికి వెళ్తుంది అనిపిస్తుంది. అంటే కంప్లీట్ అంటే మనిషి బాగా సన్నబడిపోతారు. అంటే ఒక రకంగా ఒక పార్ట్ ఆఫ్ మై లైఫ్ ఏదో వెళ్ళిపోయింది అన్నట్టే ఉంటారు. ఎందుకు సార్ అలా? అంటే అది నిజమే. అంటే నేను కావాలని చేయను, కానీ బేసిక్గా అది కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ తోటి ఒక కళని నిజం చేసుకోవడం అంటే సినిమా అంటే అంతే. యాక్చువల్లీ నా దృష్టిలో సినిమా అంటే అంతే. అది ఒకటి చేశాను, ఇప్పుడు ఈ కూడా హిట్ అయింది, నెక్స్ట్ ఎవరినో పెట్టాను, అది కూడా హిట్ చేశాను, అదేంటి హ్యాట్రిక్ కొట్టేశాను. ఇవన్నీ కాదు. ఒక సినిమాగా ఒక కథగా చెప్పాలి అనుకున్నప్పుడు ఒక పేపర్, ఒక థాట్ నుంచి ఒక డ్రీమ్, ఏదో కళ ఏదో దేవుడు ఏదో సంథింగ్, ఒక ఇన్స్పిరేషన్ ఏదో అక్కడి నుంచి ఒక పేపర్ మీద పెట్టి, ఆ పేపర్ నుంచి అందరం కూర్చుని దానికి కష్టపడి ఇది ఆ లొకేషన్ డిసైడ్ చేసి, యాక్టర్లు డిసైడ్ చేసి, వాళ్ళందరినీ చేసి, ఇదంతా ఒక పెద్ద ఒక కన్స్ట్రక్ట్. అది కాదు సార్, మీరు అలా ఉన్నారు కాబట్టి ధనుష్ గారు కానీ, నాగార్జున గారు కానీ, రష్మిక కానీ మీకు సరెండర్ అయిపోయారు. ఎందుకంటే నాగార్జున గారు కూడా చాలా కంఫర్ట్స్ వదిలేసి సినిమా చేశారని, నైట్ షూస్ చేశారు, సండేస్ పని చేశారు. యాక్చువల్గా ఆయన ప్రొడ్యూస్ చేసే సినిమాలకు కూడా 6 అవర్స్ చేయరు, సండే చేయరు. కానీ శేఖర్ గారి కోసం చేశారంటే దట్ ఈస్ మీరు ఎర్న్ చేసుకున్న గౌరవమే కదా సార్ అది. వాళ్ళ గొప్పతనం కూడా అంటే అది అలా చూసారంటే ఈ టీంలో ఇది ఒక కొత్త సినిమా తయారవుతుంది, ఒక గొప్ప ప్రయత్నం చేస్తున్నాము, ఇట్లాంటి దీంతో ఇన్స్పైర్ అయి ఉంటారు. అండ్ ఆ టీంలో ఉన్న అందరూ చెప్పలేరు సార్. అది అదృష్టం ఏమిటి అంటే అది గౌరవం. ఓకే. ఎందుకంటే వాళ్ళు డిప్లొమాటిక్గా నో చెప్పేయచ్చు, కానీ నో చెప్పకూడదు అని అనుకున్నారంటే అది ఇచ్చే గౌరవం. అది మీరు ఎర్న్ చేసుకున్నారు. ఇప్పుడు నాగార్జున గారి పెర్ఫార్మెన్స్ గురించి కానీ మనకి ఆయనకు ఒక 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. మల్టిపుల్ క్యారెక్టర్స్ చేశారు. వర్సటాలిటీలో ఆయన పేరు తీస్తారు. ఎందుకంటే ఆయన కెరీర్లో శివ ఉంది, అన్నమయ్య ఉంది, హలో బ్రదర్ లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్స్ ఉంటాయి. అలాంటి నటుడు కుబేరాకి వచ్చిన తర్వాత అందరూ అంటే బిఫోర్ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే నాగార్జున గారు చాలా బాగా చేశారు. నాగార్జున గారి నటన గురించి, ఆయన పెర్ఫార్మెన్స్ గురించి సినిమా తర్వాత మాట్లాడుకుంటారని నమ్మకం క్రియేట్ అయింది. సో మానిటర్ వెనకమాల ఉండి చూసే మీకు ఎలా అనిపించింది? అంటే నేను కూడా అతను ఫ్యాన్ లాగా. అంటే ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో డ్రీమ్ కదా ఆయనతో సినిమా చేయాలి. ఎట్లా అంటే ఎందుకంటే ఆయనకు ఆ స్పేస్ ఉంది, ఆయనకు ఇది ఉంది, ఒక చిన్న అది ఆ స్టేచర్ అది ఉంది కదా, విగ్రహం అట్లాంటివి చాలా చాలా బాగా మంచి రాయొచ్చు. అంటే అమెరికా ఇప్పుడు హాలీవుడ్ సినిమాలా చేయొచ్చు అని అనిపిస్తుంది ఆయన చూసి. సో ఆయన మానిటర్ వెనకాల నేను ఫస్ట్ టైం అట్లా చూసినప్పుడు నాకే ఎన్నోసార్లు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి ఆయన యాక్షన్ చూసి. సో అంత బాగా చేశాడు ఆయన. అంటే నేను ఇంకా అంటే అట్లా ఇంకా డైరెక్టర్ యాక్టర్ అన్న దీన్ని మర్చిపోయిన అంతగా చేశాడు ఆయన. చూస్తారు మీరు కూడా. అండ్ చాలా మీరు అన్నట్టు చాలా ఆయన కంఫర్ట్ జోన్ వదిలి చేశాడు. థ్యాంక్ఫుల్. అండ్ కొత్త నాగార్జున చూస్తారు.